బహుభాషావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, న్యాయవాది, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగువారందరం ఒక్కసారి ఆయన గురించి మననం చేసుకుందాం. 1899 మార్చి 13వ తేదీన కల్వకుర్తి దగ్గర పడకల్ గ్రామంలో నరసింగరావు రంగనాయకమల ముద్దుబిడ్డగా జన్మించారు. ఇంటి పేరు పుల్లంవారైనా వీరి స్వగ్రామం బూర్గుల అవటం వల్ల అదే వీరింటి పేరైందట. హైదరాబాద్ ధర్మపంత్ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చుకుని 1915లో మెట్రిక్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పూణేలోని పెర్లూసన్ కళాశాలలో బీఏ చదివారు. బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసుకుని హైదరాబాద్లో న్యాయవృత్తి ప్రారంభించారు. పివి నరసింహారావు గారు కూడా ఈయన దగ్గర పనిచేసేవారట. బూర్గుల రామకృష్ణారావు గారు రాజకీయాలలో ఉంటూ ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం ఇలా అన్నింటిలోనూ పాల్గొని ప్రముఖ బాధ్యత వహించేవారు. శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటై అందులో విద్యాశాఖల మంత్రిగా చేశారు. 1952లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కేరళ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లారు. 1960 వరకు కేరళ గవర్నర్గానూ, తర్వాత 1962 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గానూ పనిచేశారు. రాజకీయ రంగంలోనే కాకుండా సాంస్కృతిక సాహిత్య రంగాలలో కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారసీక, సంస్కృత భాషల్లో ఈయనకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆయన ఇంగ్లీష్లో కవిత్వం రాసేవారు. పారసీక వాన్మయ చరిత్ర వీరి రచనలలో బహుళ ప్రాచుర్యం పొందింది. జగన్నాథ పండితరాయల వారి లహరి పంచకము, శంకరాచార్యుల వారి సౌందర్య లహరి, కనకధారాస్తవములను తెలుగులోకి అనువదించారు. సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రచించారు. శారదాస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డిరాజుల కాలం, మత సంస్కృతులు లాంటివెన్నో రాశారు. ఈయన రాసిన వ్యాసాలన్నీ కలిసి సారస్వత వ్యాస ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా వేశారు. పండితరాజ పంచామృతం, కృష్ణశతకం, వెంకటేశ్వర సుప్రభాతం, నర్మద్ గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క వంటి గ్రంథాలు, నివేదన వంటి కవితలు కూడా గ్రంథాలుగా వేశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డిగార్ల వంటి మహానుభావులందరి సహాయ సహకారాలతో, ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటుచేశారు. సాహితీలోకానికెంతో ప్రసిద్ధుడయ్యారు. ఈయనలోని చాతుర్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ పట్టానిచ్చింది. అంతటి మహనీయుడు ఇప్పుడు మనతో లేకున్నా సమాజానికి ఆయన చేసిన సేవలను సాహిత్యంతో ప్రజలకి సందేశమివ్వాలన్న ఆయన మానవత్వానికి సలాం చేద్దాం.